ఆయన చేశారు కాబట్టి మన ప్రజలు వాళ్ళని ఆయన దింపేశారు. బికాస్ ఆయన దేనికి రియాక్ట్ కాడు, ఓన్లీ ఆయన కింద ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారు. బట్ ఈ సీఎం వచ్చేసరికి అలా కాదు. హీఈస్ టాకింగ్ విత్ ఎవ్రీ నార్మల్ పర్సన్ కూడా. గల్లీ దగ్గర నుంచి, గుడిసెల దగ్గర నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బిల్డింగ్ వరకు కూడా ఆయన రెస్పాండ్ అవుతున్నారు. మరి ఆయన రియాక్ట్ కాలేదని చెప్పి ఈయనకు రియాక్ట్ కాలేదని అనుకోవచ్చా? అంటే అట్లా అని కాదు, వీరి నోటీస్ లో ఉంటది 100%. అంటే వారికి డైరెక్ట్ ఎంత పని వల్ల ఏదన్నా వెళ్ళిపోతే, ఇప్పుడు మీరు అన్ని అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని రియాక్ట్ కాలేదు అంటే 100% నేను కూడా ఇది మా సీఎం గారు తప్పు, రియాక్ట్ కాలేదు. కానీ మీరు చూసుకుంటే నిత్యం ప్రజలలోనే ఉంటుంటాయి. మరి ఆ గ్యాప్ లేకుండా చిన్నగా మిస్ అయి ఉండొచ్చు, మిస్కమ్యూనికేషన్ మిస్ అయి ఉండొచ్చు బాగా. కానీ ఇంట్లోనైతే ఇప్పుడు గత సీఎం ఇంట్లోండి రెస్పాండ్ కాదు, కేసీఆర్ గారు ఇంట్లోండి రెస్పాండ్ కాదు. అవునా? ఈ కేసీఆర్ గారు ఇంట్లో తప్ప మీరు ఏదైనా చూసిరా బయట ఎప్పుడు? అయ్యో ఎందుకు సార్ అలా అంటారు? ఆయన ఏంటి సభలు చేస్తున్నారు ఇప్పుడు స్టిల్. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మన నల్గొండ సభకి వెళ్ళి సభ చేసినాడు. ఈ రోజు మా సొంత కరీంనగర్ లో సభ పెట్టుకున్నాడు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏంటన్నా చూసిరా సభలు కాకుండా? సభలు కాకుండా నేను సెక్రటరీలో చూస్తాను. సెక్రటరియట్ అంటే కొత్త సెక్రటరియట్ అయినాక అంటే 3-4 years మీకు కనిపించిరా? మాకైతే ఎప్పుడు కనిపిస్తుండే. ఏడ కనిపిస్తుండే తెలుసా? బేగంపేట ఫామ్ హౌస్ దారిలో మేము కరీంనగర్కి వెళ్ళి వస్తుంటాం కదా, లేకపోతే పోయేటప్పుడు ట్రాఫిక్ అంతా ఆపుతారు వారు పోనీకి. ఆడ కనిపించారు తప్ప ఏడ అంటే ఇట్లా ప్రజా సమస్యల గురించో ప్రజలను కలుసుడు అట్లనైతే నాకైతే ఏడ కనిపించలేదు. ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే ఎవరు రియాక్ట్ అయింది కూడా నేను గత 4 years అయితే నేను చూడలేదు. సీఎం మీరు ఎప్పుడు చూడలేదు? చూడలేదు సీఎం గారు.